ఎందరో నేరస్తుల్ని ఆపిన ఆ అధికారి తన కొడుకు వ్యసనాన్ని మాత్రం ఆపలేకపోయాడు. తండ్రి మాజీ డీజీపీ, తల్లి మాజీ మంత్రి, కానీ కొడుకు డ్రగ్స్కు బానిసై ఆ కుటుంబాన్నే సర్వనాశనం చేసిండు. ఉగ్రవాదుల్ని, తుపాకుల్ని, ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్న ఆ కుటుంబం తమ ఇంట్లోనే ఉన్న డ్రగ్స్ అనే శత్రువుని మాత్రం ఎదుర్కోలేకపోయింది. గంజాయితో మొదలైన ఆ కొడుకు వ్యసనం ప్రమాదకరమైన డ్రగ్స్ వరకు వెళ్ళింది. స్కూల్ ఏజ్లోనే ఆ కొడుకు వ్యసనం స్టార్ట్ అయింది. దాంతో స్కూల్ నుంచి ఎలగొట్టిర్రు. ఎట్లో ఒకట్ల బతిమాలి మళ్ళీ స్కూల్లో జాయిన్ చేస్తే నెక్స్ట్ కాలేజ్ లెవెల్కి వచ్చిన తర్వాత కాలేజ్లో కూడా అదే పరిస్థితి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి 4 కాలేజీలు మారాల్సి వచ్చింది. ప్రతిసారి ఏదో ఒకటి చేసి కొడుకుని కాస్త వృద్ధిలోకి తీసుకురావాలనే ఆ తల్లిదండ్రుల తాపత్రయం చివరికి వాళ్ళ కన్నీళ్ళని మిగిల్చింది. 18 ఏళ్ల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లు, డాక్టర్లు, ఆశ, నిరాశ, కన్నీళ్లు, కొట్లాటలు, గందరగోళం, ఇంటినే నరకం లెక్క చేసిండు. చచ్చిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రుల్ని నేరస్తుల్ని చేసిండు. ఇంతకు ఎవరా డీజీపీ, ఎవరా మంత్రి, వాళ్ళ కొడుకు ఏంది, ఆయన కథ ఏంది, ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి స్టోరీస్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహమ్మద్ ముస్తఫా ఈయన పంజాబ్ మాజీ డీజీపీ, అట్లాగే మానవ హక్కుల కమిషన్ కూడా డీజీపీగా పనిచేసిండు. ఆయన భార్య పేరు రజియా సుల్తానా. వీళ్ళ సొంత రాష్ట్రం హర్యానా. హర్యానాలోని మల్లేర్ కోట్లా అనే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఈ రజియా సుల్తానా 3 సార్లు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలిచింది. అంతేకాదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసింది. ఒక ఉన్నతమైన కుటుంబం. తండ్రి డీజీపీ, తల్లి మంత్రి అంటే ఉన్నతమైన కుటుంబమే కదా. వీళ్ళ కొడుకు పేరు మహమ్మద్ అఖ్తర్. ఈయనకి 35 ఏళ్ళు. లాస్ట్ అక్టోబర్ 16వ తారీఖున అనుమానాస్పద స్థితిలో ఇంట్లోనే చచ్చిపోయిండు. ఆయనకి రకరకాల జబ్బులు ఉన్నాయని దానికి సంబంధించి ఏదో మెడిసిన్ విపరీతంగా తీసుకోవడం వల్ల చచ్చిపోయిండు అని చెప్పి ఆ డీజీపీ అండ్ ఆయన ఫ్యామిలీ చెప్పింది. మాజీ డీజీపీ కాబట్టి పోలీసులు కూడా ఆయన చెప్పింది రాసుకుర్రు. పోస్ట్ మార్టం ఇట్లాంటి పెద్ద పెద్ద వ్యవహారాలు ఏం లేకుండా ప్రాసెస్ కంప్లీట్ చేసి మొత్తానికి బాడీని వాళ్ళకి అప్పగించేసారు. కథ అక్కడితో సుఖాంతమైందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ నెక్స్ట్ డే అక్టోబర్ 17వ తారీఖున ఈ మహమ్మద్ అఖ్తర్ మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం స్టార్ట్ అయింది. విపరీతమైన మత్తులో ఈ మహమ్మద్ అఖ్తర్ ఏం మాట్లాడిండంటే, నా భార్యకి నా సొంత తండ్రితోనే అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం మా అమ్మకి, మా అక్కకు కూడా తెలుసు. వాళ్ళు కూడా ఆయనకే సపోర్ట్ చేస్తుర్రు. నేను ఈ విషయం బయట పెడితే నన్ను చంపేస్తామని బెదిరిస్తుర్రు అని చెప్పి పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడిండు. 18 ఏళ్ల నుంచి డ్రగ్స్కి అడిక్ట్ అయిన ఒక వ్యక్తి తీసిన వీడియో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ మహమ్మద్ ముస్తఫా కుటుంబానికి చెందిన ఒక ఫ్రెండ్ ఫ్యామిలీ, వాళ్ళు కూడా సేమ్ ఆ మల్లేర్కోట్లలోనే ఉంటారు. వాళ్ళు ఏం చేసిరంటే, ఈ అఖ్తర్ మరణం మీద మాకు సందేహం ఉంది అని చెప్పి పోలీసులకి మళ్ళీ కంప్లైంట్ చేసిర్రు. దాంతో పోలీసులు కేసును రీఓపెన్ చేసిర్రు. ఇప్పుడు దాని మీద హర్యానా గవర్నమెంట్ ఒక సిట్ ఏర్పాటు చేసి లోతుగా దర్యాప్తు చేస్తాం అని చెప్పి చెప్తుంది. वो साइकोटिक हो गया था 2024 से. साइकोटिक को पता नहीं होता वो क्या बोल रहा है. उसने 19 मिनट की वीडियो में तो उसने हमें तो ये बना दिया जैसे मेरी वाइफ और मेरी बेटी और मेरी बहू कोठा चलाते हैं. తల్లిదండ్రే కొడుకు మరణం మీద ఎట్లాంటి అనుమానాలు లేవు అని చెప్పిన తర్వాత ఎవరో ఫ్రెండ్ ఫ్యామిలీ వచ్చి మాకు అఖ్తర్ మరణం మీద అనుమానాలు ఉన్నాయని చెప్పగానే గవర్నమెంట్ దానికి రెస్పాండ్ అవ్వడం ఏంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు హర్యానాలో ఉన్నది బీజేపీ గవర్నమెంట్. రజియా సుల్తానా ఒకప్పటి కాంగ్రెస్ మంత్రి. అంతేకాదు ఈయన పంజాబ్లో మాజీ డీజీపీ. సో వీళ్ళని వేధింపులకు గురి చేయడానికే, వీళ్ళ నుంచి బీజేపీ తనకు కావాల్సింది రాబట్టుకోవడానికే ఇట్లాంటి పన్నాగాలన్నీ పన్నుతుంది. అఖ్తర్ మరణం మీద రాజకీయం చేయడానికి ట్రై చేస్తుంది అని చెప్పి అక్కడ లోకల్గా రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరే, ఏదేమన్నా కానీ ఈ మొత్తం వ్యవహారానికి ఒక ఉన్నతమైన కుటుంబం ఇలా రోడ్డున పడడానికి కారణం ఈ మహమ్మద్ అఖ్తర్ డ్రగ్స్కు బానిస కావడమే. ఒక పోలీస్ అధికారి తన ఇంట్లో ఉన్న సమస్యని తీర్చుకోలేక ఓడిపోయిండనే చెప్పొచ్చు. ఇది ఆయన ఒక్క కుటుంబంలోనే జరుగుతున్న సమస్య కాదు. చాలా చాలా పెద్ద పెద్ద ఇళ్లలో కూడా ఇట్లాంటి సమస్యలే ఉన్నాయి. అన్నీ ఉండి కూడా దారి తప్పిన తమ పిల్లల్ని ఎట్లా సరిదిద్దాలో తెలవక తలలు పట్టుకుంటారు ఒక్కొక్కరు. డ్రగ్స్ ఒక వ్యక్తిని కాదు, ఒక కుటుంబాన్నే సర్వనాశనం చేస్తుందనడానికి ఈ కేసు ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యంగా కొంతమంది సంపన్నుల ఇళ్లలో పిల్లలకు అన్నీ అమరిపోయి ఉంటాయి. వాళ్ళు దేనికే కష్టపడాల్సిన అవసరం ఉండదు. దాంతో వాళ్ళకి సరైన లక్ష్యాలు ఉండవు. ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం అనేది లోపిస్తుంది. దానివల్ల ఏంటంటే సహజ సిద్ధమైన విషయాల వల్ల పొందే మానసిక అనుభూతిని కోల్పోతారు. ఎంతసేపు యాంత్రికంగా, కృత్రిమంగా ఏదో ఒక కొత్త అనుభూతి కోసం నిరంతరం వెతుకుతుంటారు. అట్లాంటి ప్రయత్నాల్లో భాగంగానే డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతుంటారు. ఇలాంటి వాటిని ముందే తల్లిదండ్రులు గనక గమనించి ఆపితే ఇట్లాంటి ఉత్పాతాలు జరగకుండా ఆగిపోతాయి. లేదంటే కుటుంబాలు ఇట్లా రోడ్డున పడాల్సి వస్తుంది.